90s కిడ్స్ తెలుగు టెక్స్ట్ బుక్లో పిసినార్ దానయ్య అనే పాఠం ఒకటి మ్యాక్సిమం ఇది 90s కిడ్స్ అందరికీ గుర్తుండిద్ది. ఈ పాఠంలో బాలాపుర గ్రామంలో దానయ్య అనే పిసినారి నేతి వ్యాపారం చేసేవాడు. అందరితో బాగా మాట్లాడి వ్యాపారాన్ని పెంచుకున్నాడు. వ్యాపారం పెరిగే కొద్దీ దానయ్యకు దురాశ పెరిగి నెయ్యి కల్తీ చేసి అమ్మటం మొదలుపెట్టాడు. బాగా సంపాదించాడు కూడా. రాజయ్య ఆ ఊరికి పెద్ద. ఆయన ఇంట్లో పెళ్లికి 6 డబ్బాలు నెయ్యి కావాలంటే అక్కడికి కూడా దానయ్య కల్తీ నెయ్యే పంపాడు. దీంతో ఇంకేముంది, ఆ నేతి వంటలు తిన్న వారందరికీ వాంతులయ్యాయి. విషయం తెలుసుకున్న రాజయ్య దానయ్యను పిలిపించి విచారణ చేశాడు. విషయం అయితే తేలింది. దీంతో రాజయ్య దానయ్యకు 3 శిక్షలు విధించి ఏదో ఒకదాన్ని ఎన్నుకోమన్నాడు. మొదటి శిక్ష 1000 రూపాయల జరిమానా అనేసరికి అమ్మో చెల్లించనన్నాడు. రెండోది 100 కొరడా దెబ్బలు తినమన్నారు. చేత కాదన్నాడు. ఇంక మూడోది కల్తీ నెయ్యి 1 కిలో తాగమన్నారు. దీనికైతే డబ్బులు పోవు, ఇంకేం అవ్వదు కదా, ఇది లాభసాటిగా అనిపించి సరేనన్నాడు. నెయ్యి తాగటం మొదలు పెట్టాడు. పూర్తిగా తాగలేక ఆగిపోయాడు. సరే 100 కొరడా దెబ్బలు తింటానన్నాడు. 50 దెబ్బల వరకు ఓర్చుకున్నాడు. ఇంక నా వల్ల కాదు, నేను తట్టుకోలేనని చివరికి 1000 రూపాయలు జరిమానా చెల్లించాడు. చూసారా, దురాశ వల్ల పిసినారి దానయ్య అన్ని శిక్షలు అనుభవించాడు. అప్పట్లో ఈ పాఠం బాగుండేది కదా. ఈ లెసన్ అయిపోయిన తర్వాత టీచర్స్ అందరినీ క్వశ్చన్స్ అడిగేవారు. దానయ్య ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళని. ఒకళ్ళు కల్తీ నెయ్యి తాగుతామనేవాళ్ళు, ఇంకొకళ్ళు 1000 చెల్లిస్తామనేవాళ్ళు, ఇంకొకళ్ళు అయితే 100 కొరడా దెబ్బలు తింటామన్నారు. దానికి టీచరు తింగర్ వెదవల్లారా, మీరు కూడా దానయ్యలాగా కల్తీ నెయ్యే అమ్ముతారా అని తిట్టేవాళ్ళు. అందుకే అన్నారు పెద్దలు, దురాశ దుఃఖానికి చేటు అని. మనం ఎవరికైనా చెడు చేయాలని ఆలోచిస్తే అది తిరిగి మనకే చెడు జరిగిద్ది. నా లాస్ట్ వీడియోలో పొడుపు కథకి ఆన్సర్ మీకు దొరికిందా? ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువుల్ని వేటాడుతుంది. ఆన్సర్ వచ్చేసి దువ్వెన. ఈ వీడియోలో ఇంకో పొడుపు కథ మనం చూద్దాం. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. ఏమిటవి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాగే ఇంకో మంచి కథతో అలాగే పొడుపు కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో అడిగిన పొడుపు కథ ఆన్సర్ కూడా ఆ వీడియోలో తెలుసుకుందాం. అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. వ్యూస్ వస్తున్నాయి కానీ ఫాలోవర్స్ రావట్లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే కొంచెం ఫాలో చేయండి. మీరు ఫాలో చేస్తేనే కదండి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, ఇంకా కంటెంట్ ఆలోచించి మంచిగా చేయడానికి మాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. ఒకసారి ఆలోచించి నచ్చితే ఫాలో చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.